ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 75% నాశనం అయిపోయింది. ఇంకొక అవకాశం వీళ్ళకి కనుక ఇచ్చామంటే అంటే ఇంక మనం ఎవ్వరం కూడా రిపేర్ కూడా చేయలేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాం. ఆడపిల్లలకి రక్షణ లేదు, రైతులకి ఎటువంటి సపోర్ట్ లేదు, కొత్త వ్యాపారస్తులు కానీ కొత్త ఇండస్ట్రియలిస్ట్కి అవకాశం లేదు. ఇది వీళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క విధానం. కొత్తగా ఇండస్ట్రియలిస్ట్ ఏమైనా రావాలంటే మాకు ఎంత ఇస్తావని కాదు, మాకు ఎంత షేర్ ఇస్తున్నావు, 40%, 48% అని. ఏ ఇండస్ట్రియలిస్ట్ ముందుకు వస్తాడు? అమర్ రాజా బ్యాటరీ ఓనర్, ఆయన ఎంపీ, ఆయన 2వ యూనిట్ పెడదామంటే అతన్ని ఆంధ్రప్రదేశ్ లేకుండా తరివేస్తే హైదరాబాద్ తరలిపోయి అక్కడ వ్యాపారం పెట్టాడు. అక్కడ కొన్ని వందల మందికి జాబ్స్ ఇచ్చాడు. అలాగే కియా కంపెనీ అనదర్ యూనిట్ని ప్రారంభించే ముందు వాళ్ళను కూడా ఇలాగే డబ్బు కోసం పీడిస్తే ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు మీతో మాకెందుకు రా నాయన అని చెప్పి ఆ కియా కంపెనీ కొత్త యూనిట్ని బెంగళూరులో పెట్టుకున్నారు. ఇది వీళ్ళు చేసేది. ఇలా చెప్పుకుంటూ పోతే మహాభారతం, రామాయణం ఇవేవి కూడా సరిపోవు, అంత కరప్షన్